బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతుంది. సో ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ అంటే లోక్సభ స్థానాల వారీగా ఇవాళ సమావేశాలను కూడా మొదలుపెట్టింది. మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర. సో నరసింహరావు, ఇప్పటికే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కనీసం ఈ లోక్సభ ఎన్నికల్లోనే సరే పోయినటువంటి పరువును దక్కించుకోవాలనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో లోక్సభ ఎన్నికల మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక కావచ్చు, ఈసారి ఎన్నికల స్ట్రాటజీ కావచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అంటే జాతీయ పార్టీల మధ్య జరిగేటువంటి ఎన్నికలు. సో కేసీఆర్ సారు కారు సర్కార్ అని చెప్పేసి అన్నారు, పోయింది. సో సారు కారు 16 సీట్లు అన్నారు. సో గడిచిన ఎన్నికల్లో కూడా 13 సీట్ల నుంచి కేవలం 9 సీట్లకు పరిమితమయ్యారు. సో ఈసారి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి మహారాష్ట్రలో కూడా పోటీ చేస్తామని చెప్పారు. కనీసం మహారాష్ట్రలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం కానీ అభ్యర్థులు కానీ సో ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలు కానీ ఇప్పుడు ఏం లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ మీదనే బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతుంది? సో ఆ పార్టీకి సంబంధించి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరు? మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికైతే ఇంకా లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రాలేదు. ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో కానీ లేదనంటే మార్చి ఫస్ట్ వీక్లో కానీ ఈ షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్టీలన్నీ కూడా అంచనా వేస్తున్నాయి, భావిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే అంచనా వేస్తూ ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఫలితాల ఎఫెక్ట్ లోక్సభ ఎన్నికల మీద ఉండకూడదు. ఈ ఎన్నికలు మీరు చెప్పినట్లుగా ఈ జాతీయ పార్టీల మధ్యన ఫైట్గా మారేటువంటి ప్రమాదం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ సో ఈ నినాదంతో ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ ఎన్నికల ఓటమి ప్రభావం కావచ్చు, లేదంటే ఈ ఫైటు లోక్సభ ఎన్నికల ఫైటు రెండు జాతీయ పార్టీల మధ్యన మారకుండా చూడాలి. అందుకోసము వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటి నుంచే పార్టీ నాయకత్వాన్ని, పార్టీ శ్రేణుల్ని అలర్ట్ చేసేటువంటి పనిలో పడింది. అందుకోసం ఎన్నికలకు ప్రిపేర్ చేసి సన్నద్ధం చేసి క్షేత్రస్థాయిలోకి దింపేటువంటి పనిని ఇప్పటికే మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలకి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సన్నాహక సమావేశాలకు కేటీఆర్కి సపోర్టెడ్గా ఒక కమిటీని కూడా నియమించారు. ఆ కమిటీలో ఈ నిర్వహించడం కోసము హరీష్ రావు ఉన్నారు, కడియం శ్రీహర్ ఉన్నారు, మధుసూదనాచారి ఉన్నారు, కేకే ఉన్నారు. ఈ విధంగా కొంతమంది ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఈ విధంగా కీలకమైనటువంటి నేతలకి ఈ కమిటీలో భాగస్వామ్యం కల్పించారు. వీరంతా కలిసి ఈ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సన్నాహక సమావేశాలకి ఒక్కో పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఈ విధంగా మొత్తంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 70 నుంచి 75 మంది చొప్పున ఒక పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం 500 మంది ముఖ్య నేతలందరినీ కూడా ఈ సమావేశాలకి ఆహ్వానిస్తా ఉన్నారు. చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా ఓడిపోయారు. సో వాళ్ళందరినీ కూడా ఈసారి లోక్సభ బరిలో దింపాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో శ్రీనివాస్ గౌడే కావచ్చు, లేదా మిగతా ఓడిపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలే కావచ్చు, మిగతా జిల్లాలకు సంబంధించిన నేతలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా లోక్సభ బరిలోకి దింపాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ ఏమైనా వచ్చిందా? అభ్యర్థుల ఒకవైపు పార్టీ నాయకత్వాన్ని, పార్టీ శ్రేణుల్ని, ఎన్నికల్ని ప్రిపేర్ చేయడము ఒక వ్యూహం. ఇందులో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశాల నుంచి 2 అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా అభిప్రాయాలని సేకరించడము. ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సర్వే రిపోర్ట్లను కూడా ఈ సమావేశాల్లో పార్టీ నాయకత్వానికి అందించి, హాజరవుతున్నటువంటి నాయకులకు అందించి వారి అభిప్రాయాలు కూడా తీసుకొని ఫైనల్గా రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థుల విషయంలో కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒకటి ప్రధానంగా ఇప్పటి వరకు 3 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అట్లా 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఏ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. అక్కడ ఎంత మైనస్లో ఉన్నాము ఆ రిపోర్ట్లు అందించి వాటిని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి. 1-2 స్థానాలు గెలిచినటువంటి స్థానాలు ఏంటివి, పార్లమెంటు స్థానాలు ఏంటివి, అక్కడ వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాలకు కలిపి వచ్చినటువంటి ఓట్లేని బీఆర్ఎస్ పార్టీకి అక్కడే ఓవర్కమ్ కావడానికి చేయాల్సినటువంటి వ్యూహాలు ఏంటి అనేటువంటిది ఒకటి ఈ సమావేశాల్లో ఖరారు చేయబోతా ఉన్నారు, దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక 2 మీరు అన్నట్లుగా ఇప్పుడు ప్రస్తుతం 2 గత ఎన్నికల్లో సారు కారు 16 అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళినప్పటికీ
కేవలం 9 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు ఓడిపోయింది. ఇప్పుడు అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫైట్ 2 జాతీయ పార్టీల మధ్యన మారితే కొంత ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రచారం ఎంత ముఖ్యమో అభ్యర్థుల ఎంపిక కూడా అంతే ముఖ్యమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా బలమైనటువంటి నేతల్ని రంగంలోకి దింపాలనుకుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు 1-2 టర్ములుగా ఉన్నటువంటి సిట్టింగ్లు ఉన్నటువంటి వాళ్ళందులో మెజార్టీ స్థానాల్లో మార్చాలనేటువంటి అభిప్రాయంతో ఉంది. ఇంకా ఈ స్థానాల్లో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిలో ఎక్కడైతే రంగంలోకి దింపితే వారు గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయో అలాంటి సూటబుల్ పర్సన్స్ని ఈసారి లోక్సభ ఎన్నికల్లో దింపాలనేటువంటి ఆలోచనతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఒకసారి మనకున్నటువంటి సమాచారం మేరకైతే నియోజకవర్గాల వారిగా కనుక చూసినట్లయితే ఇప్పటికే కొన్నిటికి క్లారిటీ కూడా ఇచ్చేశారు. కరీంనగర్ లోక్సభ స్థానం ఉంది. అక్కడ బోయినపల్లి వినోద్ కుమార్నే మరోసారి రంగంలోకి దింపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఆ మేరకు ఆయనకి గ్రీన్ సిగ్నల్ని కూడా ఇచ్చేశారు. అంతేకాకుండా మొన్ననే ఇటీవల కాలంలోనే చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు కేటీఆర్. ఆ సమావేశంలో ఇప్పటికే రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరోమారు ఆయనే బరిలో ఉండబోతున్నారు చేవెళ్ల నియోజకవర్గం నుంచి. అంతేకాకుండా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమెకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ఆమె బరిలోకి దిగబోతా ఉన్నారు. ఇక మెదక్ స్థానం ఉంది. మెదక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంటు స్థానానికి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది. అయితే ఆ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే దీనిపైన ఇప్పుడు ఇవాటి నుంచి కొంత డివైడ్ టాక్ కూడా వినిపిస్తూ ఉంది. నిజంగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పేటువంటి పరిస్థితి ఉంటేనే కేసీఆర్ బరిలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. సో పోటీ చేస్తారా లేదా అనేటువంటి దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ కేసీఆర్ కనుక పోటీ చేయనట్లయితే అక్కడ మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్ రెడ్డికి పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆ సందర్భంలో ఆయనకి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. సో కేసీఆర్ కనుక మెదక్ నుంచి పోటీ చేయకపోతే మదన్ రెడ్డిని అక్కడ రంగంలోకి దింపాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అదేవిధంగా వరంగల్ స్థానం ఉంది. వరంగల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ సిట్టింగ్ ఎంపీ పస్నూరు దయాకర్ ఉన్నారు. ఆయన స్థానంలో అర్ధబలం అంగబలం ఉన్నటువంటి ఒక బలమైనటువంటి నాయకుడిని దింపాలనుకుంటున్నారు. అందులో భాగంగా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వర్ధన్నపేట నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆరూరు రమేష్ని బరిలోకి దింపాలనేటువంటి ఆలోచనతో